వెల్కమ్ టు వేవ్స్ మీడియా. ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గడిచిన 2-3 నెలల నుంచి ప్రొద్దుటూరు పట్టణంలో దొంగతనాలు ఎక్కువ జరిగే క్రమంలో ప్రొద్దుటూరు పట్టణ పుర ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు అని, దొంగతనాలు అరికట్టే విషయంపై కడప జిల్లా ఎస్పీ వారితో మాట్లాడినట్టు, ప్రొద్దుటూరు పోలీస్ ఆఫీసర్లకు తగు సూచనలు ఇవ్వవలసిందిగా స్పెషల్ టీంలో ఫామ్ చేసి దొంగలను త్వరగా అరెస్టు చేసే విధానంలో రాత్రులు బీట్ ఆఫీసర్లను ఇంకా మెరుగుపరచాలని కోరినట్లు తెలిపారు. గతంలో జరిగిన లక్ష్మీనగర్లో దొంగతనం కానీ, హౌసింగ్ బోర్డులో జరిగిన దొంగతనం కానీ, నిన్నటి దినం బొల్లవరంలో జరిగిన దొంగతనాల గురించి ఎవరూ ఎటువంటి అపోహలు చెందరాదని, త్వరలోనే దొంగలను అరెస్టు చేసి వారి సొమ్ము వారికి రికవరీ చేసి కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రొద్దుటూరు పోలీసు వ్యవస్థకు సంబంధించి ఇంకా కొంతమంది అధికారులను స్పెషల్ టీంలను నియమించి ఇటువంటి దొంగతనాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా రాత్రిపూట దొంగలు వాకిలు పగలగొట్టి దొంగతనాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే సుమారు 6-7 ఇళ్లలో దొంగతనాలు జరగడం జరిగింది. లక్ష్మీనగర్లో 2 చోట్ల, హౌసింగ్ బోర్డులో 1 చోట, మొన్నటి దినం ఇక్కడ బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర జరిగింది. హౌసింగ్ బోర్డులో కూడా జరిగింది. హౌసింగ్ బోర్డులోది ట్రేస్ అయింది, అయింది. ఇంకా ఈ లక్ష్మీనగర్ దాని గురించి 1 వారం రోజుల్లో అది కూడా ఐడెంటిఫై అవుతుందని చెప్పినారు పోలీసు వాళ్ళు. కాబట్టి నిన్న జరిగిన పెద్ద దొంగతనము దండిగా దాదాపు సుమారు 1 కోటి రూపాయల నష్టం జరిగినట్టుంది. ఇది పోలీసు వాళ్ళు ప్రిస్టేజ్గా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రొద్దుటూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం. దొంగతనాలు జరగడం అనేది ఏదో మోసాలు గీసాలు చేసినాడు, వాడు మోసం చేసినాడు, ఇవన్నీ నిరంతరం అప్పుడప్పుడు జరుగుతుంటాయి తప్పక, దొంగతనాలు అనేది ఈ మధ్య కాలంలో 10-15 సంవత్సరాలు చిల్లర దొంగతనాలు తప్పక పెద్ద ఇళ్లలో వాకిళ్ళు పగలగొట్టి ఏదో కన్నాలు వేసి చేసిన దొంగతనాలు ఒక 10-15 సంవత్సరాలు ఇటువంటి జరగలే ప్రొద్దుటూరులో. ఇప్పుడు కొత్తగా ఈ 2-3 నెలల కాలంలో లక్ష్మీనగర్లో కానీ, హౌసింగ్ బోర్డులో కానీ, మొన్నటి దినము బొల్లవరంలో ప్రసన్న వెంకటేశ్వర దేవాలయం దగ్గర కానీ, ఇవన్నీ అక్కడ జరిగినాయి. లక్ష్మీనగర్లో వల్లంకోడు సత్యం, ఇక్కడ బొల్లవరంలో యనమల శేఖర్ రెడ్డి. యనమల శేఖర్ రెడ్డి ఇంట్లో గత 1 వారం కిందటి పెళ్లి జరిగినాయి. పెళ్లి జరిగి వాళ్ళందరూ అత్తగారింటికి పోయే సందర్భంలో వాకిళ్ళు లేచిపోయినారు. వాకిళ్ళు లేచిపోయింది బాగా గమనించినట్టున్నారు దొంగలు. అదే కాకుండా అక్కడ ఉండబడిన 4 ఇళ్లకు బీగాలు ఉండడం చూసి 4 ఇళ్ళు వాకిళ్ళు పగలగొట్టినారు.